కడప నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడితే సహించబోమని కమిషనర్ మనోజ్ రెడ్డి హెచ్చరించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవనాలకు ఉన్న కొలతల కంటే తక్కువ వేసి కమర్షియల్ ప్రాపర్టీని రెసిడెన్షియల్ గా చూపి అక్రమాలకు పాల్పడిన 2 అడ్మిన్ సెక్రటరీలు, ఒక ఇన్ఛార్జ్ ఆర్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇలా ఎవరో ఒకరిని మేనేజ్ చేయడం ద్వారా పన్నులను తగ్గించుకోవాలనుకుంటే తప్పించుకోలేరన్నారు. ఇకపై ప్రతి ఆదివారం రాజీవ్ పార్క్ వద్ద సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని అలా చేస్తూ ఉన్నారు ఉద్దేశంతో వాళ్ళు అది ఎవరున్నా సరే ఆ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేసేది ఉండదు. వేయటం వాళ్ళకి రావాల్సిన దానికన్నా అలా జరిగిన దృష్టికి వచ్చింది కాబట్టి అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రాబోతోంది. మన జనవరి నుంచి వచ్చేటప్పటికి డిసెంబర్, జనవరి టైం నుంచి మనం ట్యాక్సెస్ కలెక్షన్ ఇలాంటివి ముమ్మరంగా చేస్తూ వస్తాం. అలా చేస్తూ ఉన్న సమయంలో ఎవరైనా కానీ అసెస్మెంట్లు తక్కువగా చేయడము, అండర్ అసెస్మెంట్ చేయడము, లేదంటే లోకల్ లెవెల్ అడ్మిన్స్తో కానీ లేదంటే ఆర్ఎల్తో కానీ ఒక లైజాన్ పెట్టేసుకొని ట్యాక్సెస్ కలెక్ట్ చేయకుండా లేట్ చేయడము, లేదు అంటే తక్కువ వేయించుకోవడం, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయని ఒక దృష్టికి రావడం జరిగింది. మనకు వచ్చిన ఒక కంప్లైంట్ బేసిస్ మీద నిన్న ఒక 2 అడ్మిన్లని, అందులో ఒకరు ఇన్ఛార్జ్ ఆర్ఐగా ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకు వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయకూడదో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్ఓ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎందుకు మానిటరింగ్ సరిగ్గా లేదు అన్న విషయంలో. అడ్మిన్స్ని అయితే 2 సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఒక కమర్షియల్ స్పేస్ని రెసిడెన్షియల్ స్పేస్గా చూపిస్తూ ఉండడం వల్ల మనకి కార్పొరేషన్కి నష్టం వాడుతుంది. దానివల్ల అటువంటివి ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా కానీ మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పడం ఒక విషయము. అదేవిధంగా అందరికీ కూడా మీడియా తరఫున సంబంధిత సిబ్బందికి మేము టీసీల ద్వారా ఆ విధంగా చెప్తూ వస్తాము. బట్ అందరికీ కూడా తెలియాలి, ఈ విధంగా మనం దీన్ని స్ట్రిక్ట్గా